బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కుండపోత వానలు పడుతున్నాయి. కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. భారీ వరదలతో డేంజర్ లో ఉంది కడెం ప్రాజెక్ట్ అంటూ కూడా ప్రస్తుతం చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. 16 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ముంపు ప్రాంతాల వాసులను అలర్ట్ చేశారు అధికారులు. భారీ వరదలతో ఏజెన్సీ ప్రాంతాలకు రాకపోకలు బంద్ అయిపోయాయి. కిరిమెరి, బెజ్జూరు, కౌటాల, చింతలమానేపల్లి మండలాల్లో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రాణహిత, గోదావరికి ఎగువ నుంచి భారీగా వరద వచ్చి చేరుతోంది. కొమ్రంభీం, ఆసిఫాబాద్, స్వర్ణ, అలాగే చిలికివాగు, గడ్డన్న ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. కడెం ప్రాజెక్టుకు వరద ప్రవాహాన్ని ఇన్ఫాక్ట్ ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో వరద ప్రవాహంలో ఒక యువకుడు కొట్టుకుపోయినట్టుగా తెలుస్తోంది. యువకుడిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రయత్నిస్తున్నాయి. కడెం గేట్లు తెరవగానే నీటి ప్రవాహంలో యువకుడు చిక్కుకుపోయాడు. కన్నాపూర్ గ్రామానికి చెందిన తిప్పిరెడ్డి గంగాధర్గా గుర్తించారు అధికారులు. విశ్వాస్ మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా ఆ ప్రాజెక్టుకి సంబంధించి ఎప్పుడైతే నీటిని విడుదల చేశారో ఈ నేపథ్యంలో ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగింది. ఆ వ్యక్తి కొట్టుకుపోతున్న విశ్వాస్ మీరు చూస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ వేదికగా ఒక్కసారి చెప్పడం జరుగుతుంది ఏంటంటే, ఒక్కసారి ఆలోచించే ప్రయత్నించండి. ప్రాజెక్టులకు సంబంధించి వెళ్తున్నారు కాబట్టి వెళ్లే క్రమంలో మరి ముఖ్యంగా మీరు ఏ ప్రాజెక్టు దగ్గర ఉన్నారు, ఆ ప్రాజెక్టు దగ్గర పరిస్థితి ఏంటి అనేది ఒక అంచనా ఉంచే ప్రయత్నించండి. లేకపోతే మధ్యలోకి వెళ్లేందుకు అస్సలు సాహసించద్దు. ఎందుకంటే పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పే అవకాశం ఉంటుంది. ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వస్తున్న క్రమంలో ప్రాజెక్టులు నిండుకుండని తలపిస్తున్న పరిస్థితుల్లో వాళ్ళు గేట్లు ఏ క్షణానైనా ఎత్తేసే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కుండపోత వానలు పడుతున్నాయి. కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. భారీ వరదతో కడెం ప్రాజెక్టు డేంజర్ లో ఉంది అంటూ కూడా తెలుస్తుంది. ఒకసారి విశ్వాస్ మీరు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచైతే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఇస్ ద డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్ వీడియో డిస్క్రిప్షన్ అడ్వైస్డ్. ఒక్కసారి విశ్వాస్ చూద్దాం. విశ్వాస్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద కడెం ప్రాజెక్ట్ కి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మరి ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లోకి ప్రస్తుతం ఆ వరద నీరు వచ్చి చేరుతున్న విశ్వాస్ మీరు చూస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీగా వర్షాలు పడుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కుండపోతల వాన కారణంగా ప్రాజెక్టులు పొంగి పొర్లుతున్నాయి. కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. భారీ వరదతో కడెం ప్రాజెక్టుకి సంబంధించి ప్రస్తుతం వరద నీరు వచ్చి చేరుతున్న క్రమంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. 16 గేట్లను ఎత్తి దిగువను విడుదల చేయడం జరుగుతోంది. ముంపు ప్రాంతాల వాసులను అలర్ట్ చేశారు అధికారులు. భారీ వరదలతో ఏజెన్సీ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కిరిమెరి, బెజ్జూరు, కౌటాల, చింతలమానేపల్లి మండలాల్లో వాగులు పొంగి పొర్లుతున్నాయి. వంకలు ఏ పరిస్థితిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోని అక్కడ అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. లోతట్టు ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేయడం జరిగింది. దృశ్యాలు మీరు చూస్తున్నారు. అధికారులు అక్కడికి చేరుకుని ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. భారీగా వరద నీరు రోడ్లలోకి మరి ముఖ్యంగా కాలనీలో కూడా చేరుకుంటున్న విశ్వాస్ మీరు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇంట్లోకి వరద నీరు వస్తున్న క్షణంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో మీరు చూడొచ్చు. ఒక్కసారి ఆ దృశ్యాలు చూడొచ్చు. ఏ స్థాయిలో అదుగు వాగులు చూడండి, ఏ స్థాయిలో అక్కడ పొంగి పొర్లుతున్నాయో. మరి ముఖ్యంగా ఎగువన భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో దిగువ ప్రాంతాలకు ఆ వరద నీరు వచ్చి చేరుతోంది, పోటెత్తుతోంది. ఇళ్లు కొట్టుకుపోతున్నాయి, ఇళ్లలో సామాన్లు కొట్టుకుపోతున్నాయి. ఈ క్రమంలోని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆ రాష్ట్ర ప్రజలకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించి ఇప్పటికే అలర్ట్స్ జారీ చేస్తున్న ఆ ప్రాంత ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలంటే వాతావరణ శాఖ ఇప్పటికీ వాళ్ళకి సూచనలు ఇచ్చింది. ఒక్కసారి ఆ దృశ్యాలు చూడొచ్చు. వాళ్ళని కాపాడే ప్రయత్నంలో భాగంగా అక్కడ తాళ్ల సాయంతో ఒక్కొక్కరిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. వర్షం ధాటికి కొట్టుకుపోకుండా వాళ్ళని కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్న సందర్భం
ప్రతి ఒక్కరిని కాపాడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మీరు చూడొచ్చు, వరద ప్రవాహంలో వాళ్ళు కొట్టుకుపోకుండా వాళ్ళని కాపాడే ప్రయత్నం జరుగుతోంది. తాళ్ల సాయంతో వాళ్ళని అక్కడి నుంచి కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఇటు లోతట్టు ప్రాంతంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మా ప్రతినిధి రవి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒకసారి రవి దగ్గరికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవి, ప్రస్తుతం ఆ యువకుడి ఆచూకీ ఏమైనా దొరికిందా? సచిన్, నిర్మల్ జిల్లా కడెం మండలం కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టు వద్ద భారీగా వరద నీరు చేరుతున్న విషయం తెలిసిందే. అయితే 16 గేట్లు ఎత్తి కిందికి వాటర్ వదులుతున్న పరిస్థితి. అయితే ఒక్కసారిగా గేట్లు ఆపే ప్రయత్నం చేయగా చేపలు దొరుకుతాయేమో అని చేపలు పట్టే వ్యక్తి గంగాధర్ అనే వ్యక్తి, కాన్పూర్కు చెందిన గంగాధర్ అనే వ్యక్తి చేపల వేటకు వెళ్ళిన పరిస్థితి. అయితే సడన్ గా ఒక్కసారిగా గేట్లు ఎత్తిన పరిస్థితి. అప్పటికే అధికారులు అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు సైరన్ మోగిస్తూ విషయం చెప్పే ప్రయత్నం చేశారు. నీటి వరద ఇంట్లో పెరుగుతున్న పరిస్థితి. పైనుండి వచ్చే వరద, సిరికొండ ప్రాంతం నుంచి వచ్చే వరద ఏదైతే ఉన్నదో కడెం ప్రాజెక్టు ముందు నుండి కూడా కొంత సేఫ్ జోన్ కోసం అధికారులు ఎప్పటికప్పుడు వాటర్ని కిందికి వదులుతున్న పరిస్థితి, వాస్తవికాలు చూస్తూ వదులుతున్న పరిస్థితి, మేనేజ్ చేస్తూ వదులుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఒక్కసారిగా వదలడంతో గంగాధర్ అనే వ్యక్తి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన పరిస్థితి కనబడింది. కండ్ల ముందే గంగాధర్ అనే వ్యక్తి కడెం ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ప్రాజెక్ట్ కింద కొట్టుకుపోయిన పరిస్థితి కనబడింది. ఇప్పటి వరకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, పోలీసులు కావచ్చు సురక్షితంగా రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం దక్కలేదని చెబుతున్న పరిస్థితి. ఇప్పటిదాకా గంగాధర్ దొరకకపోవడంతో ఒక నిర్ధారణకైతే వచ్చారు. అసలు గంగాధర్ ఎటువైపు కొట్టుకుపోయి ఉంటాడు, ఏందనే కోణంలో కొంత సీరియస్ గా ఎన్డీఆర్ఎఫ్ బృందం అయితే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే పైనుండి వస్తున్న ప్రవాహం ఏదైతే ఉందో, అయితే కడెం ప్రాజెక్టుకు ఎక్కువగా అవుట్ ఫ్లో వస్తుంది. ఆ అవుట్ ఫ్లో ఏదైతే ఉందో దాదాపుగా 168,000 పై చిలుకు క్యూసెక్ల వాటర్ ఫ్లో వస్తుంది. కాబట్టి నేరుగా ఇటు కిందికి వదలవలసి ఉంటుంది. ఇప్పటికే దాదాపుగా 550 అడుగుల పైన వాటర్ మెయింటైన్ చేస్తున్న పరిస్థితి. అయితే ప్రాజెక్టు సంబంధించిన 16 గేట్లు ఎత్తారు అధికారులు. అధికారులతో పాటు జిల్లా ఎస్పీతో పాటు ఇటు స్థానిక ఎమ్మెల్యే వెడుమ బొజ్జు కూడా అక్కడే ఉండి వాస్తవికాలు పర్యవేక్షిస్తున్న పరిస్థితి, ఇటు ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఓవరాల్ ఒకసారి చూసినట్టు కనుక అయితే ఎవరైతే కాన్పూర్కు చెందిన గంగాధర్ ఉన్నాడో, కనకాపూర్కు చెందిన గంగాధర్ ను రక్షించే ప్రయత్నం జరిగినప్పటికీ గంగాధర్ కూడా చాలా సేపు అక్కడే ఉండి నీటి ప్రవాహంలో కాపాడాలి, రక్షించాలి అని చెప్పినప్పటికీ ఫలితం దక్కలేకపోయింది. కండ్ల ముందే గంగాధర్ కొట్టుకుపోయిన దృశ్యాలు అందరినీ కలిచివేశాయని చెప్పుకోవచ్చు. అప్పటికే గుంపులుగా ప్రజలు కూడి కొంత ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం దక్కలేకపోయింది. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మనం చూసినట్టు కనుకైతే బెజ్జూరు, కౌటాల, దైగాము, చింతల మానపల్లిలో కూడా పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఇప్పటికే దిందా వాగు ఉప్పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయారు. అటు కేరమేరి మండలంలో 16 గ్రామాలకు, పరందోలి, అంతాపూర్తో పాటు 16 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి కనబడింది. అటు భారీ వర్షం కారణంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో, అటు ఆదిలాబాద్ జిల్లా కేంద్ర